బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తువేస్తూ వచ్చిన ఈ కొత్త మార్గదర్శకాలను మనం డీకోడ్ చేద్దాం. సాధారణంగా ప్రభుత్వం బదిలీల మీద ఎప్పుడూ ఒక బ్యాన్ ఉంచుతుంది కదా. ఎందుకంటే ఏడాది పొడవునా ఎవరికిష్టం వచ్చినప్పుడు వారు బదిలీ అవుతూ ఉంటే మొత్తం సిస్టమ్ కుప్పకూలుతుంది. ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ సజావుగా సాగాలి, మరో పక్క ఉద్యోగుల సమస్యలు తీరాలి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి ప్రభుత్వం అప్పుడప్పుడు ఇలా నిషేధాన్ని ఎత్తివేసి బదిలీలు చేపడుతుంది. ఆ బేసిక్ రూల్స్ ఏంటి? ఆ రూల్స్ చాలా స్పష్టంగా డిజైన్ చేశారు. ఇందులో 2 ప్రధానమైన కేటగిరీలున్నాయి. మొదటిది ఏంటంటే ఎవరెవరు బదిలీ కోరుకోవచ్చు అనేది. జనవరి 1, 2026 నాటికి ఒకే స్థానంలో కనీసం 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నవారు అర్హులు. ఓహో, అంటే కొద్ది నెలల క్రితం వచ్చిన వారిని, అప్పుడే సెటిల్ అవుతున్న వారిని కదిలించరన్నమాట. అవునండి. ఇక రెండవది చాలా కఠినమైన రూల్, తప్పనిసరి బదిలీ అంటారు దీన్ని. డిసెంబర్ 31, 2025 నాటికి ఒకే స్థానంలో 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎవ్వరినీ అక్కడ కొనసాగించకూడదు. అంటే వాళ్ళు ఖచ్చితంగా కుర్చీ దిగాల్సిందేనా? ఖచ్చితంగా దిగాల్సిందే, వేరే చోటికి వెళ్లాల్సిందే. ఒక్క నిమిషం, ఇక్కడే నాకో పెద్ద సందేహం వస్తుంది. ఇప్పుడు ఒక జిల్లా ఆఫీస్లో 100 మంది ఉద్యోగులున్నారు అనుకుందాం. అందులో ఒక 60 మందికి ఇప్పటికే 4 ఏళ్లు నిండిపోయాయి. మీ రూల్ ప్రకారం ఆ 60 మందిని ఖచ్చితంగా మార్చేయాలి కదా. ఒకేసారి 60 మంది వెళ్ళిపోతే ఆఫీస్ పనులు పడకేస్తాయి కదా, అప్పుడెలా? ఇక్కడే అసలు విషయం ఉంది. సరిగ్గా ఇక్కడే ప్రభుత్వం ఒక అద్భుతమైన షాక్ అబ్జార్బర్ లాంటి నిబంధనను పెట్టింది. అదే 40% పరిమితి. 40% పరిమితి అంటే? ఏ క్యాడర్లో చూసుకున్నా సరే ఒకేసారి 40% మించి ఉద్యోగులను బదిలీ చేయకూడదు అనేది ఒక ఐరన్ రూల్. మీరడిగినట్లు ఆఫీస్లో 60 మందికి 4 ఏళ్లు నిండినా సరే కేవలం 40 మందిని మాత్రమే మారుస్తారు. అవునా? మరి ఆ 40 మందిని ఎలా ఎంచుకుంటారు? మిగతా 20 మంది పరిస్థితి ఏమిటి? ఇక్కడ 2 రూల్స్ కొట్టుకుంటున్నాయి కదా. అవును, ఇక్కడే సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు. ఎవరైతే అత్యధిక కాలం నుంచి అంటే 5 ఏళ్లు 6 ఏళ్లుగా ఒకేచోట ఉన్నారో వారిని ముందు పంపుతారు. ఈ 40% క్యాప్ ఎందుకు పెట్టారంటే సిస్టమ్ ఒకేసారి కుప్పకూలిపోకుండా ఉండటానికి. ఇప్పుడు అర్హత సాధించిన వాళ్లు ఉన్నారు. ఒకే మంచి పోస్టింగ్ కోసం 10 మంది పోటీ పడతారు అనుకుందాం. సహజంగా జరిగేదే అది. అప్పుడు ఎవరికి ముందు అవకాశం ఇస్తారు? అంటే ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది? దీనికోసం ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రాధాన్యత క్రమం తయారుచేసింది. అంటే ప్రయారిటీ లిస్ట్ అన్నమాట. ఇక్కడే మనం అడ్మినిస్ట్రేటివ్ అవసరాలకు మానవతా దృక్పథానికి మధ్య ఉన్న బ్యాలెన్స్ చూడొచ్చు. ఓకే, ఆ లిస్ట్లో ఫస్ట్ ఎవరుంటారు? ఈ జాబితాలో మొదటి స్థానం భార్యాభర్తల కేసులకిచ్చారు. స్పౌస్ కేసెస్ అంటారు. అంటే భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే వారిని ఒకేచోట లేదా దగ్గర్లో ఉంచడానికి ప్రయత్నిస్తారు. దీన్ని అడ్డం పెట్టుకుని ఎవరైనా తప్పుడు సమాచారమిస్తే బదిలీలు పూర్తయిన తర్వాత డిపార్ట్మెంట్ హెడ్ స్వయంగా వీటిని విచారిస్తారు. ఎవరైనా సిస్టమ్ని మోసం చేస్తున్నారని తేలితే కఠిన చర్యలుంటాయి. రైట్. మరి ఈ ప్రియారిటీ లిస్ట్లో సెకండ్ ఎవరున్నారు? మే 31, 2027 లోపు పదవీ విరమణ చేసేవారికి 2వ ప్రాధాన్యత ఇచ్చారు. రిటైర్ అయ్యే వయసులో వాళ్లని ఊర్లు మార్చి ఇబ్బంది పెట్టకూడదనేది ఉద్దేశ్యం. మరి ఆరోగ్య సమస్యల గురించి ఏమైనా స్పెషల్ రూల్స్ ఉన్నాయా? చాలా స్పష్టమైన రూల్సున్నాయి. కేవలం ఏదో జ్వరం, చిన్నపాటి ఆపరేషన్ అంటే ఒప్పుకోరు. 70% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఓకే, ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్లకన్నమాట. అవును. అలాగే మానసిక వికలాంగులైన పిల్లలున్నవారికి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండే ప్రాంతాలకు బదిలీ చేస్తారు. ఆ తర్వాత వితంతువులకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. మరి తీవ్రమైన జబ్బులున్నవాళ్ల పరిస్థితి ఏంటి? వాటిని కూడా కవర్ చేశారు. క్యాన్సర్, న్యూరోసర్జరీ, కిడ్నీ మార్పిడి, కాలేయ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ మరియు ఎముకల టీబీ ఇలాంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి స్పెషల్ ప్రయారిటీ ఉంటుంది. ఓ మై గాడ్, ఇవన్నీ చాలా సీరియస్ హెల్త్ ఇష్యూస్ కదా. కరెక్ట్. ఇవి ఆ ఉద్యోగికే కాదు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకున్నా సరే వారికి కావలసిన చోటికి బదిలీ చేస్తారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ప్రభుత్వం కేవలం ఫైళ్లను కాకుండా మనుషుల ప్రాణాలను కూడా పరిగణలోకి తీసుకుంటోంది. నిజమే. ఒక కిడ్నీ మార్పిడి జరిగిన వ్యక్తిని తీసుకెళ్లి సరైన ఆస్పత్రి లేని మారుమూల అటవీ ప్రాంతంలో వేస్తే అది వారి ప్రాణాలతో చెలగాటమాడినట్లే అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇదంతా బానే ఉంది, కానిప్పుడు నాకు ఆలోచన వస్తోంది. ఇవన్నీ ఉన్నవాళ్లు సిటీలకు వస్తారు సరే, మరి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని హెల్దీగా ఉన్న ఒక యువ ఉద్యోగి గత 5-6 ఏళ్లుగా కనీస సదుపాయాలు లేని ఒక హార్డ్షిప్ ఏరియాలో పనిచేస్తున్నాడు అనుకుందాం. అవును.
అతనికి సిటీకి వచ్చే అవకాశం ఎప్పటికైనా ఉంటుందా లేక ఆ మారుమూల ఊర్లోనే ఉండిపోవాలా? వాళ్ళకి న్యాయం ఎలా జరుగుతుంది? ఇక్కడే అసలైన అడ్మినిస్ట్రేటివ్ సవాల్ ఎదురవుతుంది. అందుకే ప్రభుత్వం ఒక అద్భుతమైన విధానాన్ని తీసుకొచ్చింది. దాన్ని ఫోకల్ అండ్ నాన్ ఫోకల్ రొటేషన్ అంటారు. బదిలీల్లో ఖచ్చితంగా ఫోకల్ నుంచి నాన్ ఫోకల్కు, నాన్ ఫోకల్ నుంచి ఫోకల్కు మార్చాలి అని రూల్ పెట్టారు. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎవరైనా స్వచ్ఛందంగా మారుమూల అటవీ ప్రాంతాలకు, సదుపాయాలు లేని పల్లెలకు వెళ్లడానికి ఇష్టపడతారా? ఎవరూ ఇష్టపడరు కదా. అదే నా పాయింట్. అందరూ సిటీ చుట్టుపక్కలే ఆప్షన్లు పెట్టుకుంటే ఆ మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు సేవ చేసేదెవరు? మొత్తం సిస్టమ్ బ్లాక్ అయిపోతుంది కదా. మీరు సరిగ్గా ఒక కీలకమైన పాయింట్ పట్టుకున్నారు. ఎవరూ స్వచ్ఛందంగా వెళ్లరు కాబట్టే ప్రభుత్వం ఇక్కడ ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తుంది. బ్రహ్మాస్త్రమా? అదేంటి? అదే లాటరీ విధానం. కఠిన ప్రాంతాల్లో ఖాళీలుండి ఎవరూ అక్కడికి వెళ్లడానికి ఆప్షన్ ఇవ్వకపోతే ఆ ప్రాంతాల్లో కనీస సిబ్బందిని ఉంచడం కోసం అర్హులైన ఉద్యోగుల మధ్య లాటరీ తీస్తారు. లాటరీ అనగానే మనకు బహుమతి వస్తుందని ఆశిస్తాం, కానీ ఇదొక రివర్స్ లాటరీ అన్నమాట. అవును, కొంచెం సినిమాల్లో వచ్చే సస్పెన్స్ ట్విస్ట్ లాగా ఉంటుంది. ఎవరి పేరొస్తే వాళ్లు ఖచ్చితంగా అక్కడికి వెళ్లాల్సిందే. బాబోయ్, పేరు వస్తే కఠిన ప్రాంతానికి బదిలీ అనే ఒక పెద్ద బాధ్యత నెత్తిమీద పడుతుంది. ముందుగా మనం ఒక షెడ్యూల్ చూడాలి. మే 1 నుంచి మే 31 వరకు ఒక కౌంట్డౌన్ నడుస్తుంది. ఓకే, ఆ షెడ్యూల్ ఎలా ఉంటుందో చెప్పండి. మే 1 నుంచి 7 వరకు అసలెక్కడెక్కడ ఖాళీలున్నాయో, ఎవరెవరు తప్పనిసరిగా బదిలీ అవ్వాలో ఆ వివరాలన్నీ ఆన్లైన్లో నోటీస్ బోర్డుల్లో పెడతారు. ఆ తర్వాత ప్రాసెస్ ఏంటి? మే 8 నుంచి 15 వరకు ఉద్యోగులు ఆప్షన్లు ఇస్తారు. ఒక్కో ఉద్యోగి గరిష్టంగా 5 ఆప్షన్లు ఇవ్వొచ్చు. ఆ తర్వాత మే 16 నుంచి 24 వరకు వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇక మే 25 నుంచి 31 లోపు బదిలీ ఉత్తర్వులు చేతికి వస్తాయి. జూన్ 1 నుంచి మళ్లీ బదిలీల మీద నిషేధం పడిపోతుంది. ఈ జూన్ 1వ తేదీ డెడ్లైన్ అనేది నలెపెట్టేరే. ఇదొక ఫోర్సింగ్ ఫంక్షన్ లాగా పనిచేస్తోంది. అంటే అధికారులు ఫైళ్లను తొక్కిపెట్టకుండా నిర్ణీత సమయంలోపే పనులు ముగించేలా వారి మెడమీద కత్తిపెట్టినట్లుగా ఉందన్నమాట. అవును, ఒక కఠినమైన రెఫరీలాగా అన్నమాట. జియోలో డీమ్డ్ రిలీవ్డ్ అనే ఒక రూల్ని ప్రవేశపెట్టారు. డీమ్డ్ రిలీవ్డ్ అంటే ఏంటి? అదెలా పనిచేస్తుంది? ఒక ఉద్యోగికి బదిలీ ఆర్డర్ వచ్చిన 3 రోజుల్లోకు వారు భౌతికంగా ఆ కుర్చీలోంచి లేచినా లేవకపోయినా సిస్టమ్ వారిన పాత స్థానం నుంచి స్వయంచాలకంగా రిలీవ్ చేస్తుంది. మరి ఈ రూల్స్ అన్ని పక్కాగా అమలయ్యేలా చూసే బాధ్యత ఎవరిది? దీనికోసం ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. ఏదీ ఒకే వ్యక్తి చేతిలో పెట్టలేదు. ఉదాహరణకు జిల్లా స్థాయిలో అయితే కలెక్టర్, అదనపు కలెక్టర్ మరియు సంబంధిత శాఖ జిల్లా అధికారి ఇలా 3 సభ్యులతో కూడిన కమిటీ బదిలీలను పర్యవేక్షిస్తుంది. రైట్. మరి అన్ని డిపార్ట్మెంట్స్కి ఇదే రూల్స్ ఉంటాయా? లేదు. విద్యాశాఖ, పోలీసు శాఖ, రెవెన్యూ శాఖల పనితీరు వేరుగా ఉంటుంది కదా. కాబట్టి వారు ఈ జీవోకు లోబడి వారి సొంత మార్గదర్శకాలు రూపొందించుకుంటారు. అలాగే ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే ఆయా శాఖల హెచ్ఓడీలే దానికి వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంటే ఉద్యోగం మీదకొస్తుంది కాబట్టి ఎవరూ సాహసించరంటారు? ఎగ్జాక్ట్లీ. ప్రభుత్వం దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తుంది.